నరేష్ గారు ఫాదర్ ఈవి సత్యనారాయణ గారి మూవీ మొత్తం త్రూ అవుట్ కడుపుబ్బా నవ్వేస్తారండి. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఫైనల్లో డెఫినెట్గా ఒక మెసేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చేసే మూవీస్లో అంటే ఇప్పుడు జేమ్స్ బాండ్ కానీ అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాంటి మెసేజ్ ఉంటుంది అని? అంటే ప్రతి మూవీలో ఉంటుందండి, ప్రతి మూవీలో హీరో మంచోడే. ఫైనల్గా హీరో అంటే విలన్ చేయటమో లేకపోతే బుద్ధి చెప్పటమో కానీ అతను మార్చటమో ఒక సమాజాన్ని కూడా చెప్తుంటారండి. బట్ కామెడీ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మెసేజ్ని డైరెక్ట్గా అంటే చేదుగా ఉంటుంది, ఆ చేదుగా చెప్పకూడదు, షుగర్ కోటెడ్గా మొత్తం అంతా అది మెసేజ్ రీచ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం సూదింగ్గా ఉండాలి. సో ప్రతి సినిమాలో ఉంటుందండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి గమ్యంలో చెప్తాను. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అ కాంప్రమైజ్. అండ్ కొంత హస్బెండ్ తగ్గాలి, కొంత వైఫ్ తగ్గాలి అన్నది కితకితలు. సో బెండ్ అప్ అంటే ఒక అతను ఒక డాక్టర్ ఎలా చేశాడు, ఒక ఆర్ఎంపీ అతను స్కూల్ని ఎలా చేశాడని. సో ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఓన్ థింగ్ అండి, అంటే మనం తీసుకుని బట్టి ఉంటుందండి. సో అలాగే ఈ సినిమాలో కూడా ఉందండి. అంటే ఆల్ సెట్ అండ్ డన్ ఎనీ అంటే ఇప్పుడు ఒక తల్లి కానివ్వండి, ఒక చెల్లి కానివ్వండి, ఒక వైఫ్ కానివ్వండి, ఎవరో ఒకళ్ళు ఒక పెయిన్లో ఉన్నా కానీ ఎవరో ఇదిగా ఉంటే ఏ మగాడు ఊరుకోడండి. సో ఇట్స్ లైక్ అంటే నా ఉద్దేశంలో వాడు మగాడే కాదు, మొగుడు అసలే కాదు ఫస్ట్. సో అంటే ఈ సినిమాలో అలా ఉంటుందండి. వాట్ ఎవర్ ఆల్ సెట్ అండి, అమ్మ నన్ను ఎంత పెట్టినా ఇబ్బంది పెట్టినా, బట్ వాడికి ఒక్కటే నా వాళ్ళ మీద ఎవరైనా చేస్తే నేను చంపేస్తాను అంటే అంత ఇదవుతాడు. సో ఇట్స్ అదేనండి, అంటే వాడు అది ఎలా చేస్తాడో తెలియదు, ధైర్యమా తెలియదు, లేకపోతే అంటే ఒకసారి వీకెస్ట్ మూమెంట్లో వస్తూ ఉంటుందండి మీకు. అంటే ఎవరినైనా ఇప్పుడు మీరు అదే అంటారు కదా, పిల్లిని గదిలో పెట్టి కొడితే రివర్స్ అవుతుందని, అలాగా ఎంత పిరికోడినైనా చేస్తే ఒక్కసారి బర్స్ట్ అవుతుందండి. సో అలాంటి అదే నాకు తెలిసి అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటేనంటే, నాకు మా మదర్ బాగా వాల్యూ ఇస్తాను నేను, మా వదినకి కానివ్వండి. సో అలాగే ఉండాలి. అంటే సో నా వెన్ ఇట్ కమ్స్ టు మై ఫ్యామిలీ, నన్ను ప్రొఫెషనల్గా మీరు ఎన్నన్నా అనండి, లేకపోతే నన్ను విమర్శించండి, క్రిటిసైజ్ చేయండి, ఐ వోంట్ కేర్. బట్ ఐ నెవర్ లైక్ ఎనీ వన్ టాకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ. అంటే ఇట్స్ ఇదర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్ అవ్వచ్చు. ఎవరన్నా రిలేటివ్స్లో కూడా మాట్లాడితే ప్లీజ్ నా ఫ్యామిలీస్ గురించి, నా ఫ్రెండ్స్ గురించి కూడా ఎవరన్నా ఎందుకంటే ఐ డోంట్ లెట్ దెమ్ అంటే టాపిక్ అన్నది రాని ఉన్నాయి. సో అలాగా అంటే ఈ సినిమాలో అలాంటి మెసేజ్ ఉంటుందండి. అంటే అండర్ కరెంట్ గా వాట్ ఎవర్ ఆల్ సెట్ అండ్ డన్, ఇట్స్ మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ ఒక బంధం, ఇట్స్ ఆల్ అబౌట్ ఒక ఇది. సో రిలేషన్షిప్ కి వాల్యూ ఇస్తాడు. సో దట్స్ హౌ, దట్స్ అ మెసేజ్. అండ్ కమింగ్ టు 50th మూవీకి ఒక్క మెట్టే ఉన్నారు, ఒక్క మెట్టెక్కితే యూ రీచ్ దే. సో ఇప్పటి వరకు మీరు చేసిన రోల్స్కి ఏదైనా భిన్నంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఆల్వేస్ వీ సీ ఇన్ కామెడీ రోల్స్. సో అంటే నాకు ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే, నా మైండ్లో ఒక ఫిగర్ ఉంది, ఆ ఒక్కటి అడగలాంటి సినిమా చేయాలి నాకు 50th. అండ్ చాలా మంది సజెషన్ చేశారు ఏంటంటే, ఆ ఒక్కటి అడగ చేయి, జంబులక్కడ పంప చేయి, అంటే మళ్ళీ సీక్వెల్ లాగా కాకపోతే దాన్నే కొంత ఇప్పుడు చేసి ఏప్రిల్ 1 విడుదల అలాంటిది ఏదైనా చేయొచ్చు కదండి. సో ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్న్ సినిమా. ఇప్పుడు ఆటకి వాళ్ళకి ఎవరు మర్చిపోరండి హలో బ్రదర్ ఒకటి. సో ఎన్నిసార్లు టీవీలో వచ్చినా చాలా మంది చూస్తుంటారు. సో అలాంటి ఫిల్మ్స్ మనం అంటే ఇట్స్ లైక్ అంటే ఇక్కడ కంపేర్ చేయకూడదు అండి. ఇక్కడ ఏమవుతుందంటే రావు గోపాల్ రావు గారు ఇట్స్ లైక్ వర్స్ట్ స్టైల్ యాక్టర్. సో కొందరు అంటే నేను ఆయన ఊహించుకోవాలని ఇంకెవరిని పెట్టలేను అక్కడ. సో కొన్ని బట్ ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్. అంటే అంత హిలేరియస్ కాన్సెప్ట్ కోసం జస్ట్ వెయిటింగ్ అండి. कुछ 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 हो गया दिल में, किच 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 हो गया पल में, all around love at first sight, आनंदाला अनुभव में. कुछ 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 हो गया दिल में, किच 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 हो गया पल में, all around love at first sight, आनंदाला अनुभव में. అండ్ కమింగ్ బ్యాక్ టు జేమ్స్ బాండ్, అంటే కామెడీ అనగానే ప్రతి డైలాగ్ కూడా అంటే రిసీవింగ్ కానీ అంటే యూజువలీ ఆడియన్స్ రిసీవింగ్ ఎంత క్యాచీగా ఉండాలంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అగైన్ ఆన్ ది రైటర్. సో డైలాగ్స్ ఇంత వండర్ఫుల్ డైలాగ్స్ని అందించిన అంటే నాకు యాక్షన్ కాదండి, అహనాబెల్లనే చేశాడు. దట్ వాజ్ శ్రీధర్. అప్పటి నుంచే అంటే హీస్ బిన్ నాకు దాదాపు 7 సినిమాలు 8 సినిమాలు చేశాడు ఇప్పటి వరకు. సో అంటే తను అంటే వెరీ టాలెంటెడ్ పర్సన్ అండి శ్రీధర్ శ్రీపన. సో తను ఏంటంటే ఒక చిన్న మ్యాజిక్తో రాస్తుంటాడు ప్రతి డైలాగు. సో అంటే
భయానికి బ్రాండ్ అంబాసిడర్. సో ఈ కొత్తగా ఉంటాయండి సౌండింగ్, అంటే లేటెస్ట్ గా ఏదైతే జరుగుతుందో ఒక ఇన్సిడెంట్ ని తీసుకుని దాంతో రాస్తుంటాడు. అండ్ అంటే చెప్పాను కదా నేను దాకా 45 minutes అండి, ఫస్ట్ హాఫ్ 1 hour నరేషన్, సెకండ్ హాఫ్ 1 hour నరేషన్ ఇచ్చాడండి. అండ్ దాంట్లో దాదాపు నేను 45 minutes నవ్వుతానే ఉన్నానండి. సాంగ్ ఇక్కడ సాంగ్లు వస్తున్నాయండి, ఇక్కడ ముందు ఇక్కడ వచ్చి చిన్న ఫైట్ వస్తుందండి, అక్కడ నవ్వలేం కదండి మనం ఆబ్వియస్గా. బట్ మిగతా అతను చెప్తున్నంత సేపు నేను ఆల్మోస్ట్ అంటే సీన్స్ జనరల్ గా చదివినప్పుడు ఏంటంటే ఎక్కడ జరుగుతుంది ఏంటని ఒక పక్కన ఒక సైడ్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, రైట్ సైడ్ లో అంతా డైలాగులు ఉంటాయండి. సో అది ఇది చదువుతున్నప్పుడు ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండి. అండ్ శ్రీధర్ శ్రీఫన్ ఐ థింక్ సో ఇట్స్ గోన్ టు బి లైక్ వన్ అంటే డైలాగ్ రైటర్ టు లుక్ అవుట్ ఫర్. అంటే డెఫినెట్ గా ఇంకా పెద్ద లీగ్ లోకి వెళ్తాడు అతను. माफ करने के लिए मैं मदर तेरेसा नहीं, नाम है मेरा बुलेट. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్టే. శివమెత్తిన సింగమే చూడరా, గరిటి తిప్పాల్సిన చేత్తో గండి తిప్పావు కదే. శివమెత్తిన సింగమే చూడరా. యాజ్ వీ ఆల్ హర్డ్ లైక్ మీరు త్వరలో డైరెక్షన్ చేస్తారు అండ్ మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేయడం కూడా మేము విన్నాం. సో ఎలాంటి అంటే యాక్చువల్లీ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి ఒకవేళ మీరు మూవీ డైరెక్ట్ చేయాలి అంటే? అంటే ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే నా సినిమాలో కామెడీ ఉంటుంది కానీ మొత్తం నేను చేయలేను. ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తే నేను యాక్షన్ ఫస్ట్. సో యాక్టర్గా ఎవరిని చూస్ చేస్తారు? అది ఇంకా చెప్పలేదు, డిపెండ్స్ అపాన్ ద స్క్రిప్ట్ అండి. ఎందుకంటే ఆ రీజన్ చాలా మంది అడిగారు, ఎందుకంటే నా పర్సనల్ కోరికలు ఉంటాయి అసలు యాక్టర్గా. అవునండి. నేను ఏదైతే చేయలేదో, ఏదైతే చేద్దాం అనుకున్నానో, ఏదైతే చేయలేకపోయానో, నేను డైరెక్టర్ అయితే అన్ని ఒకే దాంట్లో కూర్చేయడానికి లేకపోతే దూర్చడానికి ట్రై చేస్తాను. సో యూ లూజ్ ద జడ్జ్మెంట్ ఫస్ట్. సో నాకు మోర్ లైక్ ఇప్పుడు నేను వెళ్తే డైరెక్టర్ చైర్లో కూర్చోవాలి, అంటే డైరెక్టర్ చైర్లో కూర్చోవాలంటే ఇట్స్ నాట్ దట్ ముందుకెళ్ళి వెనక్కి వచ్చి నేను యాక్ట్ చేసేసి మళ్ళీ నేనే వచ్చి చూసుకుని సూపర్ అని అది కాకుండా ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి ఫస్ట్ డైరెక్షన్ అనేటప్పటికి. ఎందుకంటే 24 crafts ని మనం అంటే అందరినీ మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. అండ్ అందరు ఇప్పుడు లొకేషన్ నేనే చేసుకోవాలండి, అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ అకార్డింగ్. సో ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ కొంత టైం పడుతుంది, డైలాగులు కొంచెం టైం పడుతుంది. అండ్ ఐ ప్రాబ్లీ డూ అంటే నాకు ఒక లవ్ స్టోరీ చేస్తాను నేను, అంటే ఒక్క DDLJ లాంటిదో లేకపోతే ఐ డోంట్ నో వన్ ఫిల్మ్. నేను ఎక్కువ నాకు తెలిసి నేను కామెడీ ఉంటుంది కానీ ఉండే, బట్ మొత్తం కామెడీ సినిమా డైరెక్ట్ చేయలేను నేను. I think so some feel good film like 7 Brindavan కానీ గీతాంజలి లాంటిదో. I think so that's kind of films I personally enjoy watching and since my so నేను రాసుకున్నప్పుడు కూడా ఎక్కువ కథలు కూడా కూర్చున్నప్పుడు రాసుకుని ఎప్పుడు నా ఊరికి చిన్న చిన్న ఏదైనా ఒక ఐడియా బాగుంది, ఇది కొత్తగా ఉంది అనుకుని ఇలా రాసుకుంటూ ఉంటే ఒక పాలకోల బస్ డిపో ఒకటి నేనే పెట్టుకుంటాను సరదాగా టైప్. బస్ డిపోలో ఒక ప్రేమ కథ జరిగితే ఎలా ఉంటుంది, దట్స్ మీటింగ్ స్పాట్. సో ఇలాంటి రాసుకున్నప్పుడు అండ్ ఎవ్రీథింగ్ మా ఫ్రెండ్స్ అందరూ ఎందుకు హీరో హీరోయిన్ చంపేస్తారు, లేకపోతే ఎవరో ఒకరు చంపేస్తారు, ఎందుకు ఎవరో ఒకరు బతికించు, ఇద్దరిని కలవచ్చు కదా. అంటే ఇట్స్ మోర్ లైక్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ లా ఉంటుంది నాకు. సో ఐ వుడ్ ప్రాబ్లీ మేక్ ఇంటెన్స్ ఫిల్మ్ రాదర్ దెన్ కామెడీ ఫిల్మ్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఇప్పుడు కాదండి ప్రస్తుతానికి, ఎందుకంటే 2 పడవల మీద ఎప్పుడు కాలు వేయకూడదు. సో లీజర్ గా అంటే ఐ షుడ్ బి కాన్ఫిడెంట్. వన్ థింగ్ ఏంటంటేనండి ఒక అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఐ వర్క్ విత్ సీనియర్ డైరెక్టర్స్ లైక్ విశ్వనాథ్ గారి దగ్గర చేశాను, కృష్ణవంశీ గారి దగ్గర చేశాను, బాపు గారి దగ్గర చేశాను, అలాగే కొత్త డైరెక్టర్ కృష్ణ తోటి ఇప్పుడు సాయి కిషోర్, చాలా మంది 80% ఆఫ్ మై కెరియర్ ఎక్కువ కొత్త వాళ్ళతో చేశాను. సో డాడ్తో చేశాను. సో ఏంటంటే అందరి దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళ ఫ్రేమ్ బాపు గారు ఫ్రేమ్ పెడితే అంటే ఒక పెయింటింగ్ లా ఉంటుంది. సో ఆయన అసలు ఏం అంటే జనరల్ గా అంటా ఉండేవారు ఏంటి ఏం కేర్ తీసుకుంటారు అని వెనకాల నేను కూర్చొని చూస్తూ ఉండేవాడిని. అండ్ ఆయన దగ్గరికి వెళ్తేనంటే మొత్తం సీన్ పేపర్ ఎలా ఉంటుందంటే మొత్తం ఇంక్లూడింగ్ విత్ స్టోరీ బోర్డ్ లాగా బొమ్మలు వేసి ఉంటుంది, ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇలా ఎక్స్ప్రెషన్. సో అది అవి చూసుకుని మనం వెళ్ళి డైలాగ్ చెప్తే సరిపోతుంది. అంటే అంత అంటే పోస కూర్చున్నట్టు అంత క్లియర్ గా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ తో సహా పెడతాడు ఆయన. అంటే మొత్తం ఆయన వేసేస్తుంటారు. రమణ గారు వచ్చి మొత్తం డైలాగ్ రాస్తే బాపు గారు మొత్తం అంతా బొమ్మలు వేసుకుని పొద్దున్న ఫస్ట్ టైం నీ స్టోరీ బోర్డ్ చూడటం సుందరకాండ సెట్ లో అండి బాపు గారితో చేసినప్పుడు. అండ్ అలాగే ఒక మన సంగీతం గురించి కానివ్వండి, లేకపోతే ఏదైనా విశ్వనాథ్ గారి ఆయన తీసినట్టు అంత బ్యూటిఫుల్ గా ఎవరు తీయలేదు. అంటే ఒక సంగీతం గురించి కానివ్వండి, ఒక ఏదన్నా ఒక ఇన్సిడెంట్ అంటే ఒక మన కల్చర్ గురించి చెప్పాలంటే ఆయన ఎక్కువ
ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. సో ఐ బీన్ లైక్ లర్నింగ్ కృష్ణవంశీ గారి దగ్గర కొంత నేర్చుకున్నాను. సో ఇట్స్ అ గ్రేట్ జర్నీ అండి. యాక్టింగ్ చేస్తూ అదే ద సేమ్ టైం వీళ్ళందరూ నా గురువులు, ఇంతమంది గురువుల దగ్గర చేస్తున్నాను. సో వీళ్ళందరి దగ్గర నుంచి నేను ఒక స్టైల్ తెచ్చుకొని అండ్ ఎనీ డే వన్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై డాడ్ ప్రౌడ్. ఒక మంచి సినిమా తీయాలి అండ్ యాజ్ అ డైరెక్టర్గా. సో కంగారు లేదు. సో అది నేను ఇంకోటి కూడా అనుకున్నాను, చేస్తే అది ఒక సంవత్సరం ఒక సినిమా చేసి మళ్ళీ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకో సినిమా చేస్తాను కానీ బట్ అది మంచి సినిమా అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ కంటిన్యూ యాక్టింగ్. సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి భయం ఏంటంటే నాతో మీరు ప్రతిసారి ఇదా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు మీరు ఎప్పుడు డైరెక్షన్ చేస్తాను, మీరు ఎప్పుడు డైరెక్షన్ చేస్తాను. సో దీనివల్ల చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది. నా దగ్గర చాలా మంది కొత్త కథ చెప్తుంటే ఇప్పుడు వీడే డైరెక్షన్ చేస్తుంటే మమ్మల్ని చేయనివ్వరు అనుకుంటున్నారు. సో ఐ నెవర్ డూ దాట్ అండి. ఎవరి పని వాళ్ళే. సో నీ కొత్త డైరెక్టర్ అయినా వాట్ ఎవర్ హీ థింక్స్ అంటే ఆయన మైండ్లో ఒకటి అనుకుని ఉంటారు. సో ఆల్ సెట్ అండ్ డన్ వన్స్ ద ప్రాజెక్ట్ మన చెప్తే మా ఫాదర్ చెప్పించిన బేసిక్ ప్రిన్సిపల్ అది, నువ్వు కథ నచ్చక ముందు అడ్వాన్స్ తీసుకోక ముందు ఎన్నైనా చెప్పి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు యూ వాంట్ ఎనీ చేంజెస్ టు బి మేడ్ చెప్పేసే క్లియర్గా. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి ఫింగర్ చేయొద్దు, ఇది మార్చండి అది మార్చండి ఇది చేయండి అది చేయొద్దు. జస్ట్ బిలీవ్ ద స్క్రిప్ట్ అండ్ బ్లైండ్లీ బిలీవ్ ద డైరెక్టర్ అండ్ డూ వాట్ ఎవర్ హీ సేస్. ఎందుకంటే హీస్ డైరెక్టర్ కాబట్టి ఆయన అదే చెప్పారండి. ఐ డోంట్ లైక్ ఎనీ ఆఫ్ మై యాక్టర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ మై అంటే మీరు కథకు ముందు ఎన్నన్నా ఎనీ డైరెక్టర్ వింటారు, చేంజెస్ చెప్తారు, ఆల్టర్నేటివ్స్ చెప్తారు. లైక్ యూ డింట్ లైక్ దిస్ సీన్ అంటే వై డింట్ యూ లైక్ దే విల్ కన్విన్స్ యూ ప్రాబ్లీ దెన్ యుల్ బీ ఓకే. ఇఫ్ దే డోంట్ వాళ్ళు కన్విన్స్ చేయలేకపోయారు దే ఓకే నిజంగా నువ్వు చెప్పిన దానికి జెన్యూన్ పాయింట్ ఉంటే వాళ్ళు కూడా తీసుకుని దే టేక్ సమ్ టైమ్ అండ్ వర్క్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. సో వన్స్ ఒకసారి సెట్లోకి వెళ్ళిన తర్వాత అసలు చేంజెస్ అంటే హీ గెట్స్ రియలీ అనాయిడ్. సో నెవర్ ఎవర్ డూ ఇట్ అని అండ్ ఐ ప్రామిస్డ్ హిమ్ ఐ విల్ నెవర్ డూ ఇట్ అని. సో అదే చెప్తున్నాను కదా, నేను డైరెక్షన్ చేసుకున్నా కూడా ఇంకొకటి కొత్త డైరెక్టర్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళే దూరం. అయిపోయా నీ అందం చూస్తూ ఐఫోన్ కెమెరా నైపోయా మనసే నీకిచ్చి లవ్ లో పడిపోయా మబ్బుల్లో నా చేసా ఇష్క్ దాండియా. మగోణ్ణి పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్ని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదేంటి చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. చీమ, అయ్యే బాబోయ్, చీమ చీమ సింహాద్రి చీమ చీమ. ఏమైంది?